40 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల నెయ్యి వాడారని చెప్పడం సరికాదన్నారు ఆయన. రాజకీయం కోసం చంద్రబాబు ఎలాంటి దుష్ప్రచారం అయినా చేస్తారని మండిపడ్డారు. ఇంకా ఏమన్నారు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. వైసీపీ పాలన చివరి 8 నెలల కాలంలో టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. గతంలోనూ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా ఏదైతే పాలక మండలి సభ్యులుగా కూడా కొనసాగారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అసలు ఈ లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల అవశేషాల్లో కలిపిన నెయ్యి వాడారా, లేకపోతే ఏదైనా తప్పిదం ఎటువైపు జరిగింది, సీఎం ఆరోపణలో నిజమెంత అన్న విషయాలు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న సీఎం చేసిన వ్యాఖ్యలు పట్ల మీరేమంటారు? ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండి దాదాపు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 4వసారి ముఖ్యమంత్రిగా ఉంటూ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపినటువంటి ఒక వ్యక్తి ఇంత దారుణంగా హీనంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే రాజకీయ పావుగా వాడుకొని ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వైసీపీ పాలనలో లడ్డులు అన్నప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వు వాడారు అనే ఆరోపణ చేయటం అన్నది అసలు వినటానికి కూడా జుగుప్స కలిగించేటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రి అనాల్సినటువంటి మాటలు కావు. ఎందుకంటే ప్రత్యర్థుల మీద విమర్శలు చేసేటప్పుడు భగవంతునికి సంబంధించిన విషయాల పట్ల కాకుండా మిగతా ఏ విషయాల పట్లనైనా ఎలాగైనా కూడా విమర్శించటం చాలా సహజంగా జరుగుతున్నది. కానీ చివరకు భగవంతుడి సంగతి దేవుడెరుగు 140 కోట్ల మంది హిందువుల మీదనే దాడి చేసే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు అభ్యంతరకరమైనటువంటిది. ఆయన నిరంతరం చెప్తూ ఉంటాడు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని. నాకంటే భక్తుడు ఎవరూ లేరు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ కళ్ళు తెరిచే ఉంటాడు, అన్యాయాన్ని సహించరు, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాడు అని. స్వామి వెంటనే కఠినంగా శిక్షించాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. కేఎంఎఫ్ అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందిని నెయ్యి 20 సంవత్సరాలుగా కొనుగోలు చేశారు. కానీ మేము ఈ రేటుకి ఇవ్వలేమని చెప్పిన తర్వాతనే ఏదో ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నారు తక్కువ రేటుకు టెండర్లలో. ఇక్కడ ఏదైనా గోల్మాల్ జరిగిందని భావిస్తున్నారు? 100% అబద్ధం. దీని మీద ల్యాబ్ టెస్టులు ఉంటాయి. దానికి చాలా నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్ ఉంటారు, పరిణితి చెందినటువంటి అధికారులు ఉంటారు. ఏదో మనం ఆరోపణ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తే ఆ ఆరోపణను కడుక్కోవటానికే సమయం అంతా వెచ్చించి దీని ద్వారా మేము నష్టపోవచ్చు తద్వారా. కానీ భక్తులు నష్టపోకూడదు, ఆలయ ప్రతిష్ట నష్టపోకూడదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో 140 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన్ను గురించి, ఆయన ఆలయాన్ని గురించి మీరు ఈ విధంగా మాట్లాడితే తరతరాలుగా సద్బ్రాహ్మణులైనటువంటి శ్రీ వైష్ణవుల అమృత హస్తాలతో అన్నప్రసాదాలు, లడ్డులు తయారవుతాయి. వాళ్ళకంటే టేస్టర్స్ ఎవరూ లేరు. వాళ్ళు క్షమిస్తారా? నీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు, నీవు 95-99 కాలంలో మీరు చేసినటువంటి కొండ మీద అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పోటు కార్మికులు రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్షలు కూడా కూర్చున్నారు. ఇది ఒక చారిత్రక వాస్తవం. అంటే అన్యాయాన్ని భరించలేనటువంటి తత్వం వాళ్ళది. అధికారులు, పాలక మండళ్ళు తప్పు చేస్తే ఈ రకంగా నెయ్యిలో నూనె కలపటమో లేకపోతే మరో నాసిరకపు వ్యవహారాలు చేస్తే సహించేటువంటి వ్యక్తులు కాదు. కారణం వాళ్ళు మనకంటే 100 రెట్లు ఎక్కువగా భక్తిపరులు. మేము స్వామి మాకు ఈ అవకాశం కల్పించినాడు అంటే ఒక భగవత్ ప్రసాదంగా తరతరాల అదృష్టంగా భావించేటువంటి వాళ్ళు అంగీకరించరు. చంద్రబాబు నాయుడు గారు మరి ఏ ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో ఆయనకే తెలియాలి. చాలా తప్పిదం. నాణ్యత విషయంలో ఏదైతే
గత 3 నెలల కాలంలో నాణ్యత విషయంలో కొంత మెరుగైందని భక్తులు ఒక పక్కన అంటున్నారు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి మేము ఆహార నిపుణులు, దేశవ్యాప్తంగా ఉన్న ఆహార నిపుణులు ఇచ్చిన నివేదిక ప్రకారమే నెయ్యిని తిరిగి నంది నెయ్యిని తెచ్చామంటూ మీడియా ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి ఈవో తెలియజేశారు. అంటే నందిని నెయ్యి రాకముందు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన నెయ్యి కల్తీది 70% పైగా వారే పంపిణీ చేస్తున్నారు. ఆ సందర్భంగానే వారి మీద వేటేసాము, బ్లాక్ లిస్టులో పెట్టామని కూడా ఈవో చెప్పాడు. ఈవో అయినా చంద్రబాబు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే కదండి. చంద్రబాబు అందుకే కదా పంపించాడు. సార్ మీరు టీటీడీ చైర్మన్ అయిన తర్వాతనే క్యూ లైన్లో అన్నప్రసాద పంపిణీ ప్రారంభమైంది. అంతకుముందు కరోనా పేరుతో తీసివేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతకుముందు మీరు ఎందుకు సలహా ఇవ్వలేకపోయారు అధికారులకు? అన్నప్రసాదం క్యూ లైన్లో పంపిణీ చేయాలి, ఖచ్చితంగా భక్తులతో మనకి ఇబ్బంది అవుతుంది. నేను చెప్పడం జరిగిందండి, అన్నప్రసాదాలు ఇస్తూనే వస్తున్నారు. మీరు అన్నట్టుగా ఆపేసింది ఏమి నిజం కాదు, ఒక కరోనా సమయంలో తప్ప. అప్పుడు కరోనాలో భక్తులు లేరు కాబట్టి. ఆ తర్వాత కూడా కొంతకాలం ఆపేస్తారు. ఐ డోంట్ నో అండి, నాకు పెద్ద దాని మీద సమాచారం లేదు. కానీ నాకు అధికారులు చెప్పిన దాని ప్రకారం అన్నప్రసాదాలు ఇస్తూనే వస్తున్నామని చెప్పారు. సార్, మీరు చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? నిజానికి దీనికి సంబంధించిన రికార్డులు బయట పెట్టమంటున్నారా? ఇది పోరాటానికి సంబంధించిన విషయం కాదు. భక్తుల యొక్క విశ్వాసము, నమ్మకము, స్వామి పట్ల ఉన్నటువంటి భక్తి కారణం. దీని మీద ఆయన దాడి చేసినాడు. టీటీడీ ఉద్యోగస్తుల మీద దాడి చేసినాడు. దేవాలయ పవిత్రత మీద దాడి చేసినాడు. మీరు చెప్పినటువంటి రీతిలో మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే మీరే అంటున్నట్టుగా వెంకటేశ్వర స్వామి దోషుల్ని శిక్షిస్తాడు అని మేమే చేతులెత్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. చంద్రబాబు ఆరోపణ నిజమైతే ఆ పని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వెంకటేశ్వర స్వామిని వదలొద్దు అని ప్రార్థిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఈ ఆరోపణ నిజం కానప్పుడు, ఈ ఆరోపణ చేసిన వ్యక్తి సాక్షాత్తు దేవుణ్ణి రాజకీయ పావుగా వాడుకుంటున్నాడు, రాజకీయ ప్రయోజనాల కోసమని ఎంత నీచానికైనా ఒడిగడుతున్నాడు. ఆ రకంగా కల్తీ జరగలేదు, జంతువుల కొవ్వు ఉపయోగించలేదు అన్నది నిజమైతే ఆ ఆరోపణలు చేసిన వ్యక్తిని కూడా సర్వనాశనం అయ్యేటట్టుగానే వెంకటేశ్వర స్వామి చేయాలని ప్రార్థించాలి. అది చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఎస్, నేను ఈ ఆరోపణ నాది నిజం కాకపోతే దేనికైనా శిక్షకు రెడీ అని చంద్రబాబు చెప్పాలి. కానీ ఊరికైనా ఆరోపణలు వేస్తే ఉపయోగం లేదు. చంద్రబాబు దగ్గర ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏదైతే నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, అంతేకాకుండా విజిలెన్స్ ప్రాథమిక నివేదిక తర్వాతనే చంద్రబాబు ఈ విషయంలో నోరు విప్పాడు. ఇవి జరిగిన అక్రమాలను బయటికి పూర్తి స్థాయిలో ఈ అక్రమాలు జరగడం వల్లే తాన కులదైవం దగ్గరే ఇలాంటి అన్యాయం జరిగిందనే ఆవేదన తట్టుకోలేకనే బయట పెట్టాడు అంటున్నారు. చంద్రబాబుకు ఒక్కరికే వెంకటేశ్వర స్వామి కులదైవం అయితే ఆయన నారావారిపల్లిలో ఉండేవాడు. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి కులదైవం. మాకు కులదైవం, తిరుపతిలో ఉన్నటువంటి లక్షలాది మందికి కులదైవం. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే నారావారిపల్లిలో కులదైవం కాదు. ఆరోపణలు ఆయన ఎన్నికలప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద వేయటానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద ఉపయోగించి ఆరోపణలు చేయడం చంద్రబాబు కొత్త కాదు. గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలు కొన్ని కొల్లలు చేశారు. నేరుగా వచ్చి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందర ధర్నా కూడా చేసినాడు. చేసి ఆ తర్వాత చేతులు ఎత్తేసినాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రచారాన్ని ఉధృతంగా చేసి పెరిగినటువంటి సోషల్ మీడియాల కారణంగా ప్రజల్ని నమ్మించగలిగినాడు. ఓట్లు కూడా వేయించుకున్నాడు. నేను వస్తే టీటీడీని ఎంత ప్రక్షాళన చేస్తాడు అని కూడా చెప్పడం జరిగింది. అన్నీ అబద్ధాలే. ఆ తర్వాత తన అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు కావలసినటువంటి ఒక నాన్ హిందూ అధికారిని, ఒక ముస్లింను విచారణ అధికారిగా వేయించుకొని ఆయన ద్వారా ఆయనకు కావలసినటువంటి సమాచారం అంతా తీసుకొని నిన్న ఇదే నివేదిక అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన నివేదికకు అర్థమేముండదు, అర్థమేముంది. సార్, నాన్ ముస్లిం అంటే ఐపీఎస్, నాన్ హిందూ ఐపీఎస్ అధికారి ఇటుకి రావడం తప్పేం కాదు కదా? ఆయన కొండ మీద ఏం బాధ్యతలు ఏం లేవు కదా?
విచారణ చేసేటప్పుడు ఎన్నో మాట్లాడేటువంటి మీరు ఒక విచారణ అధికారిగా హిందువును నియమించాల్సినటువంటి బాధ్యత మీది కాదా? మొట్టమొదటి నా ప్రశ్న. అలాగే ఒక నాన్ హిందువుకు వెంకటేశ్వర స్వామి పట్ల అపరిమితమైనటువంటి భక్తి ఉంటుంది అని ఎలా నమ్మగలం? వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చుగా. అందులోనూ నువ్వు నియమించిన తర్వాత నీ గతమంతా కూడా కుచితమేగా చంద్రబాబు నాయుడు గారు. మీరు నియమించినారు అంటే మీకు అనుకూలమైనటువంటి నివేదిక తెప్పించుకోవటానికే కదా మీరు నియమించింది. మేమేమి ఆయన కరీముల్లా షరీఫ్కు వ్యతిరేకం కాదు. హిందువును నియమించి ఉండాలా. ఆ పని చేయలేదు చంద్రబాబు నాయుడు. సరే, అలా మాట్లాడితే మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మతస్థులు అవును, అయ్యి ఉండొచ్చును. ఆయనేం విచారణకు నియమించలేదే, ఆయనేం విచారణ చేయించలేదే. దీనికి ఏం సంబంధం అండి? అంటే ఆయన పాలనలో ఇలాంటివి జరిగిండొచ్చని వీళ్ళు ప్రచారం మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు రాజకీయాల కోసమని ఎంత నిశ్చయనకైనా దిగజారుతాడనేది కదా మేము చెప్పేటువంటి ఆరోపణ, మేము చెప్పేటువంటి విషయము. సార్, ఫైనల్గా ఈ విషయంలో మీరు ఏమైనా న్యాయ పోరాటం కానీ మీ మీద అనవసరమైన ఆరోపణ? పోరాటం కాదు, ఇది మన ఇంగితానికి సంబంధించినటువంటి విషయం. ఏదో పోరాటాలు చేసుకోవటానికి కాదు. భగవంతుని పట్ల మనం అపచారం చేస్తుంటే మనం సర్వనాశనం అయిపోతాము. ఇదే చేయాల్సిందే చంద్రబాబు నాయుడు. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, మేమందరం సర్వనాశనం అయిపోతాం. మీరు సిబిఐ ఎంక్వైరీ అయినా వేసుకొని మా మీద చర్యలు తీసుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ మీరు చేసింది ఆ ఆరోపణ అబద్ధమైనప్పుడు మీ అంతరాత్మకు తెలుసు కాబట్టి ఏం చేయాలన్నది కనీసం మీరు బహిరంగ క్షమాపణలు చెప్పలేరు. మీ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో కన్నా కాళ్ళ మీద పడి నేను తప్పు చేసినాను స్వామి, ఇంత నీచమైనటువంటి ఆరోపణ వేసినాను, నన్ను క్షమించమని ఎవరికి తెలియకుండా ప్రార్థన చేసుకోమని చెప్పి నా విజ్ఞప్తి. ఏదైతే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారము ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని, ముఖ్యంగా ఏదైతే జంతువుల కొవ్వును ప్రసాదాలకు వాడడం అంటూ చెప్పడం అత్యంత హేయం అంటున్నాడు. దీనిపైన దేవుడే తగిన శాస్త్రి చేస్తాడని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.